హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 57 ఫస్ట్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఇది న్యూ మైక్ అండి. మీకు వాయిస్ క్లారిటీగా ఉంది అంటే ఓకే. లేదు అంటే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ చేంజ్ చేస్తాను. ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 'మై డియర్ రాక్షసి' పార్ట్ 3. ఈలోపు లత వచ్చి, హేయ్ మధు, ఇంతసేపు ఏం చేస్తున్నావే? ఏమన్నారు సార్ అని అంది లత. ఏమనడం ఏంటే, ఏదైతే మర్చిపోదామని అనుకుంటున్నానో అక్కడికే వచ్చి పడ్డాను అని అంతా చెప్పింది. అయ్యో అవునా, వాడు వీడేనా? ఎంత మంచిగా కనిపిస్తాడు. అసలు వీడేని కాదు, మా వాడున్నాడుగా, వాడిని అడగాలి, అడిగి కడిగేస్తా ఉండు అని వెళ్తున్న లత చెయ్యి పట్టుకుని ఆపి, లత, వద్దు, ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వు. నా వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా ఇదేమైనా అందరికీ చెప్పుకునే విషయమా ఏంటి? వదిలేయ్ అని అంది. అది కాదే అని అంది లత. వదిలేమన్నానా? ప్లీజ్ పద, వర్క్ చూసుకుందాం అని వెళ్ళిపోయారు. అక్కడ రిషి దగ్గర క్యాబిన్‌లో హై హీల్స్ వేసుకుని టికు టికుమని సౌండ్ చేసుకుంటూ మినీ స్కర్ట్ వేసుకుని కోపంతో లోపలికి దూసుకుని వచ్చింది రియా. బేబీ ఎవరది? అసలు నన్నే అసలు నన్నే అన్నేసి మాటలంటుందా? ఏమైంది? ఏమంటున్నావు? అని అన్నాడు వర్క్ డిస్టర్బ్ చేసింది అన్న కోపంతో. అదే బేబీ, ఆ పొట్టిది ఇంతంత కళ్ళు వేసుకుని నన్ను ఎన్నెన్ని మాటలందో. లో క్లాస్. షటప్ అని అరిచాడు రిషి. ఆ అరుపుకి రియా భయపడింది. ఎప్పుడూ లేనిది రిషి అలా అరిచేసరికి మళ్ళీ వెంటనే తమాయించుకుని, మైండ్ యువర్ లాంగ్వేజ్ రియా, ఇది ఆఫీస్ అని అన్నాడు. కొంచెం కూల్ అవ్వటానికి ట్రై చేస్తూ, సారీ బేబీ, నేను కావాలని అనలేదు, కానీ అది నన్ను, జస్ట్ లీవ్ ఇట్. అతన్ని కూల్ చేసి మళ్ళీ తన మాయలో పడేయాలని వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి అతని షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతూ వస్తుంది. హే రియా, ఏం చేస్తున్నావు అని అన్నాడు రిషి. వాట్ బేబీ, ఇది మనిద్దరికి అలవాటేగా, కమ్, నీ పర్సనల్ రూమ్ కి వెళ్దాం, లెట్స్ ఎంజాయ్ అవర్ టైం బేబీ అని అంది మత్తుగా. ఇంకా మనోడు కూడా రెచ్చిపోయి ఆమెను ఎత్తుకుని రూంలోకి వెళ్ళాడు. కానీ అక్కడ మధుతో గడిపిన కొంచెం టైం అతనికి గుర్తుకు వచ్చి రియాతో ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. వాట్ హ్యాపెన్ రిషి అని అంది ట్రాన్స్ లో ఉన్న అతని మొహం చూసి. నథింగ్ అంటూ ఆమెని బెడ్ మీదకి తోశాడు. ఆమె మీదకి చేరి పెదవులు అందుకోవటానికి వస్తూ ఉండగా మధు మొహం గుర్తుకు వచ్చి ఛ అని అనుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. రిషి అని అంది అసహనంగా. సమ్ అనదర్ టైం అని షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడు లేనిది ఏమైంది వీడికి అని బెడ్ మీద ఉన్న షీట్ లాగేసి కోపంగా వెళ్ళిపోయింది రియా. ఆఫీస్లో వర్క్ అయిపోయాక మధు ఇంకా లత కలిసి బయటికి వచ్చారు. షేర్ ఆటోలో వాళ్ళ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మధు వంట పనిలో, లత క్లీనింగ్ పనిలో మునిగిపోయారు. ఇంతలో మధు ఫోన్ రింగ్ అయ్యింది. డిస్ప్లే మీద ఉన్న నెంబర్ చూసి కొంచెం భయంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అని అంది నెమ్మదిగా. నేనే. ఎలా ఉన్నావు మరదల పిల్ల అని అన్నాడు అటువైపు మనిషి. నా పేరు మధు, అలాని పిలువు అని అంది. అబ్బో, కాబోయే పెళ్ళానివని కొంచెం సరసం ఆడాను, అంత కోపం ఎందుకు అని అన్నాడు. ముందు ఫోన్ చేసిన విషయం ఏంటో చెప్పు అని అంది విసుగ్గా. అదే డబ్బు గురించి. నువ్వు గుర్తు చేయవలసిన పని లేదు, నాకంత మతిమరుపు కూడా లేదు అని అంది స్థిరంగా. నీకెందుకే ఈ కష్టాలు? ఎంచక్క నా మాట విని నన్ను పెళ్లి చేసుకుని నా ఇంటిని నువ్వు చూసుకో, నీ ఒంటిని నేను చూసుకుంటా, ఏమంటావని అన్నాడు వెకిలిగా. ఛీ అని చిరాగ్గా ఫోన్ పెట్టేసి తల పట్టుకుని కూర్చుంది. ఏమైంది మధు, మళ్ళీ వాడేనా? వాడే. ఎందుకు లత, అందరూ నా జీవితంతోనే ఇలా ఆడుకుంటున్నారు, అక్కడ వాడు, ఇక్కడ కూడా ఒకడు తయారయ్యాడు అంటూ ఏడుస్తుంది మధు. బాధపడకు మధు, తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి అని అంది లత. పద, ఇప్పటికే లేట్ అయ్యింది, పడుకుందాం, ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఆ రావణాసురుడు రంకెలు వేస్తాడు. ఇక బస్ కోసం లత మధు బస్ స్టాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. అబ్బా మధు, బస్ ఇంకా రావటం లేదు, ఎంత లేట్ అవుతుంది అని వాచ్ చూసుకుంటుంది. అదే చూస్తున్నా అని అంటూ తను కూడా బస్ కోసమే చూస్తుంది. ఈ లోపు వాళ్ళ ముందు కారు వచ్చి ఆగింది. ఎవరా అని ఇద్దరు చూస్తుంటే కారు గ్లాసు డోర్ దించి హాయ్ అంటూ పలకరించాడు మహేష్. లతా గారు,
కెన్ ఐ డ్రాప్ యూ అని అన్నాడు ఓరకంట మధుని చూస్తూ. నో థ్యాంక్స్ మహేష్ గారు, మేము బస్సులో వెళ్ళిపోతాం. ఎందుకండి, అందరం వెళ్ళేది ఒకటే ఆఫీసు, మళ్ళీ మీరు వేరుగా మేం వేరుగా ఎందుకు అని అన్నాడు. ఎవరు లత ఇతను అని అంది చిన్నగా మధు. లత దగ్గరకు వచ్చి, మన ఆఫీస్ ప్రోగ్రామ్ ఎడిటర్, చాలా ఇంటెలిజెంట్, మనం ఏ వర్క్ గురించి డౌట్ అడిగినా వెంటనే చెప్తాడు అని అంది. అవునండి, మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే నన్ను నిరభ్యంతరంగా అడగవచ్చు అని అన్నాడు. తప్పకుండా మహేష్ గారు అని అంది మధు. సరే రండి వెళ్దామని అన్నాడు. ఈలోపు బస్సు వచ్చింది. సరే మహేష్ గారు, మేము వెళ్తున్నాం బాయ్ అంటూ బస్ ఎక్కి వెళ్ళిపోయారు ఇద్దరు. మధుని చూస్తూ ఇంట్రెస్టింగ్ అని అనుకున్నాడు మనసులో మహేష్. ఇకిద్దరూ కంగారుగా ఆఫీసులోకి వచ్చి వాళ్ళ వాళ్ళ సీట్లో కూర్చుని వర్క్ లో మునిగిపోయారు. ఈలోపు మన రావణ్ కూడా వచ్చి తన క్యాబిన్ వైపు వెళ్తూ అందర్నీ చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ప్యూన్ వచ్చి సార్ అందర్నీ మీటింగ్ హాల్లోకి పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ మీటింగ్ హాల్లో కూర్చుని బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోపు స్టైల్ గా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు. అందరూ నిలబడి విష్ చేసి కూర్చున్నారు. అందరి వైపు ఒక లుక్ ఇచ్చి కూర్చోమన్నాడు. మధు వైపు చూసి కన్ను కొట్టాడు చిలిపిగా చూస్తూ. మధు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ నోరు వదిలేసి చూస్తూ ఉంది. కళ్ళు నొసలు ఎగరేసి ఏంటి అన్నట్లు చూసి నవ్వాడు రిషి. కోపంతో పళ్ళు నూరుకుంది తనలో తానే తిట్టుకుని. అది అదంతా చూసి రిషి నవ్వుకున్నాడు. ఇక మీటింగ్ స్టార్ట్ చేసి కొత్త ప్రాజెక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి మిగతాది మహేష్ని కంటిన్యూ చేయమన్నాడు. మహేష్ కంప్లీట్ గా చెప్పి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగాడు. మధుకు ఒక డౌట్ వచ్చి అడిగింది. దానికి అతను నవ్వుతూ సమాధానం చెప్తున్నాడు. ఇదంతా రిషి గమనిస్తున్నాడు. అందరూ బయటికి వస్తూ ఉంటే మధుని పిలిచాడు మహేష్. లత ఇంకా మధు మహేష్ తో మాట్లాడుతూ నవ్వుతూ వెళ్లడం చూసిన రిషి కళ్ళు ఎర్రగా మారిపోయాయి. పిడికిలి బిగించి వాళ్ళనే చూస్తున్నాడు. ఈలోపు అజయ్, ఏంట్రా అలా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు. నీకు బుద్ధుందా, నీ లవర్ అలా వేరే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ వెళ్తుంది, నీకేం అనిపించడం లేదా, తనని కంట్రోల్లో పెట్టుకో అని అన్నాడు ఆవేశంగా. అదేంట్రా, తను మాట్లాడితే నీకేంటి, తను మాట్లాడితే మధు కూడా మాట్లాడుతుంది, నాకు అది ఇష్టం లేదు అనేసి వెళ్ళిపోయాడు. కొన్ని సెకండ్స్ వరకు ఏమన్నాడో అర్థం కాక అలా ఉండిపోయాడు. ఇక అర్థమైన తర్వాత ఆశ్చర్యం ఆనందంతో లత దగ్గరికి వెళ్లి మధు గురించి అడిగాడు. నేనే నీతో మాట్లాడదాం అనుకుంటున్నానని తన గురించి జరిగిన అన్ని విషయాలు కూడా మొత్తం చెప్పింది లత అజయ్కి. అవునా, ఇంత జరిగిందా, నాకు తెలీదు అని అన్నాడు. ఏంటి, ఇంత చెప్తే వెళ్ళి నీ ఫ్రెండ్ని నిలదీయడం మానేసి చెప్పలేదు అంటున్నావు, అయినా వాడు ఇంత పర్వట్టా, ఛీ అని అన్న వెంటనే లత అని కొంచెం గట్టిగానే అరిచాడు అజయ్. నీకు తన గురించి పూర్తిగా ఏం తెలుసు, రిషి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఇక లత కూడా అంతా విని, మరి మధుని మాత్రం ఎందుకు అంతలా ఇబ్బంది పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం చెప్పాలి, మధుని రిషిని కలిపితే చాలా బాగుంటుంది, ఇద్దరు సమస్య పోతుంది, చూద్దాంలే అని అనేసి వెళ్ళిపోయింది లత. ఇంతలో అందరూ లంచ్కి వెళ్ళొచ్చి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ఆఫీస్ బాయ్ వచ్చి, మధు మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. వామ్మో, వాడికేం గుర్తుకు వచ్చింది నన్ను పిలుస్తున్నాడు, భయంగానే లోపలికి వెళ్ళింది. మై ఐ కమిన్ సార్. హ్మ్ అని అన్నాడు రిషి. సార్ పిలిచారంట అని అంది చిన్నగా మధు. నేనిచ్చిన వర్క్ అయిందా అని అన్నాడు సీరియస్గా. ఇంకా లేదు సార్, ఈవినింగ్ లోగా ఫినిష్ చేసేస్తాను అని అంది. నాన్ సెన్స్, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా, ఇంతలేంటేంటి, చిన్న వర్క్ ఇప్పటి వరకు చేయలేదు అని అరిచాడు. మధుకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకని తోక తొక్కిన త్రాచులా అరుస్తున్నాడు, మళ్ళీ ఏమంటే ఏమంటాడో అనుకుని తల దించుకుని ఉంది. ఏం మాట్లాడవేంటి, ఇక్కడ నేను వాగుతూ ఉంటే నీకు వినిపించడం లేదా అని అన్నాడు అరుస్తూ. అది కాదు సార్ అని అంది చిన్నగా మధు. మాట్లాడుకో అని అన్నాడు. ఏంటి వీడు, ఏమనుకుంటున్నాడు అసలు, మాట్లాడమని అన్నది వాడే, ఆపమని అన్నది వాడే, అన్ని వాడే అనేసుకుంటున్నాడు అని సైలెంట్ గా ఉండిపోయింది ఏమీ మాట్లాడకుండా. పో, పోయి పని చూసుకొని అన్నాడు. ఇక వెంటనే ఆ రూమ్ నుంచి పారిపోయింది మధు. గబగబా వర్క్ పూర్తి చేసి సాయంత్రం 5 గంటలకు రిషి దగ్గరికి వెళ్ళి చూపించింది. అది చూసి, సరే వెళ్ళు, నా దగ్గర వర్క్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఊరుకోను, ఓకేనా అని అన్నాడు. ఓకే సార్ అని వెళ్ళిపోయింది.
హమ్మయ్య! ఒక పని అయిపోయింది. ఇంకా ఎన్ని పడాలో ఏంటో అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అలా రోజులు జరుగుతున్నాయి. మధు, లత ఇంకా మహేష్‌ల మధ్య కొంచెం స్నేహం పెరిగింది. అది రిషి గమనిస్తూనే ఉండేవాడు. కానీ వేరే ఏ అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళేవాడు కాదు. ఒకసారి మధు వాళ్ళ ఊరు వెళ్ళింది. అప్పుడు బస్సులేమీ లేవు. అన్నీ బంద్. మహేష్ డ్రాప్ చేస్తాను అంటే అప్పటికే లేట్ అవ్వడం వలన కాదు అనలేక మహేష్ కారులో ఎక్కి వెళ్ళింది. అదంతా చూస్తున్న రిషికి కళ్ళు ఎర్రగా అయ్యి ఒళ్ళు మండింది. కార్ గేర్ మార్చి ఫుల్ స్పీడులో వెళ్తున్నాడు. పక్కన ఉన్న అజయ్‌కి ఆ స్పీడ్ ఎందుకో అర్థమయ్యి రిషు రిషి నిన్నొకటి అడగాలి అనుకుంటున్నా. అని అన్నాడు. ఆమెని ఎందుకంత స్పెషల్ నీకు? తనెవరితో మాట్లాడితే నీకేంటి? నాకే కావాలి. ఎందుకంటే అది నా సొంతం. నాకు మాత్రమే సొంతం. అంటే తనని పెళ్లి చేసుకుంటావా? నెవర్. నా లైఫ్‌లో పెళ్ళికి ప్లేస్ లేదు. నీకు కూడా తెలీదా విషయం? మరి ఎందుకు ఆ అమ్మాయి మీద అంత పొసెసివ్‌నెస్ నీకు? అది నా చెంప మీద కొట్టింది. నా చెంప మీద. ఈ రిషి వర్మ చెంప మీద కొట్టింది. ఎలా వదిలేస్తా దాన్ని? నా పక్కలోకి తెచ్చుకునే వరకు వదిలిపెట్టను అని అన్నాడు కోపంగా. అదేంట్రా నువ్వు సరదాగా అమ్మాయిలతో తిరుగుతున్నావు అనుకున్నా కానీ ఈ రివెంజ్‌లేంటి? రిషి నుంచి సైలెంట్. అంటే ఇంకది కన్ఫర్మేషన్ కంటిన్యూ చేయటం ఇష్టం లేదని అర్థం. అది తెలిసిన అజయ్ సైలెంట్ అయ్యాడు. మధు తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, లత లేదు కాబట్టి ఒక్కదానికే వంట చేసుకుని, కాసేపు బుక్ చదువుతూ కూర్చుని, అన్నం తిందామని వెళ్ళబోతూ ఉంటే డోర్ బెల్ మోగింది. మరి రిషి ఏం చేస్తాడు మధుని? ఏం జరుగుతుంది? అనేది వచ్చే భాగంలో చూద్దాం. మీకు ఈ వాయిస్ ఎలా ఉందో, క్లారిటీగా ఉందో లేదో దయచేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.